మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు. వివరాలకు కాల్ చేయండి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిషాలు. ఫిబ్రవరి 28న ప్రారంభమైనటువంటి యుద్ధం ఈ రోజుకి కరెక్ట్గా 50 రోజులకు చేరుకుంది. బోల్డ్ అంత కన్ఫ్యూజన్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్ని గంటల క్రితం హార్ముజ్ జలసంధి ఓపెన్ అయ్యింది, సీజ్ ఫైర్ కొనసాగుతున్నంతసేపు అని డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఇరాన్తో కలిసి మేము వర్క్ చేస్తాము, సీ మైన్స్ను కూడా మేము ఇరాన్ కలిసి తొలగిస్తున్నాము అనేటువంటి మాటని ఇరాన్ అయితే ఖండించింది. ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు కొనసాగుతోంది? నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఎవరెవరు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ఎందుకని ఇస్తున్నారు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాదిల్ గారు. సార్ నమస్తే. సో కరెక్ట్గా 50 డేస్ అనేది ఎంటర్ అయింది. ఒక 50 డేస్ అనగానే ఒక ల్యాండ్ మార్క్ అనుకుంటాము, లేకుంటే ఒక మెమరబుల్ అనుకుంటాం. బట్ ఈ వార్ అనేది 50 రోజుల్లో బోల్డ్ అంత డెవలప్మెంట్స్ అనేవి చూశారు. ఇవన్నిటి తర్వాత కన్ఫ్యూజన్, ఆ కేఓస్ అంటారు, అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా దీంట్లో 3 సపరేట్ ఇన్స్టెన్సెస్ మనం చూడాల్సి వస్తుంది. ప్లేయర్స్ ఒకటి యుఎస్ డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ స్పీకర్ ఫారిన్ మినిస్టర్ స్పీకర్. ఇటువైపు లెబనీస్ ప్రెసిడెంట్, ఇప్పుడు దాకా ఆయన పేరు కూడా ఎవరికి తెలియదు, సడన్గా ఆయన ఇప్పుడు చాలా ప్రామినెన్స్ వచ్చేసారు. దెన్ బెంజమిన్ నెటన్యాహు. సో మన దగ్గర 3 ప్లేయర్స్ ఉన్నారు. దీనికి లింక్ ఉంది. ఇరాన్ అన్నారు మేము ఈ సీజ్ ఫైర్కి అగ్రీ చేయాలంటే, మీకు గుర్తుంటుంది ఫస్టే 2 వీక్స్ బిఫోర్ వాళ్ళేమన్నారు, అక్కడ ఇది మిగతా చోట్ల కూడా సీజ్ ఫైర్ ఉండాలి, మెయిన్లీ లెబనన్లో. ఇజ్రాయెల్ అదొక ఛాన్స్గా తీసుకొని లాస్ట్ 2 రోజుల ముందు, దట్ ఈస్ సీజ్ ఫైర్ వచ్చే 2 రోజుల ముందు మొత్తం ధ్వంసం చేశారు. ఒకటే రోజులో వాళ్ళు ఆల్మోస్ట్ 10 minutesలో 100 టార్గెట్స్ని కొట్టారు వాళ్ళు సదర్న్ లెబనన్లో. ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా క్లియర్. మేము వీళ్ళతో 40 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం, వీళ్ళు ఆయుధాలు కింద పెట్టారు, దే విల్ నాట్ సరెండర్. హెజ్బుల్లా మీరేమైనా చేసుకోండి, లెబనీస్ గవర్నమెంట్ వీళ్ళని డిసార్మ్ చేయాలంటున్నారు యుఎస్. ట్రంప్ నిన్న రిపీట్ చేశారు, అది కాదు, ఇట్ విల్ నెవర్, కాలాల్లో కూడా కాదు. జరగబోతుంది ఏంటంటే, కావాలంటే లెబనీస్ గవర్నమెంట్ని కొట్టిపడేస్తారు హెజ్బుల్లా. ఇదే ప్రెసిడెంట్ మాట్లాడుతున్న ఆయన పారిపోతాడు ఆ దేశం నుంచి. అదే టైంలో అటువైపు ఇరాన్ ఏమన్నారంటే, మేము కొన్ని కండిషన్స్కి అగ్రీ అవుతామని పాకిస్తాన్ చెప్పారంట. అది ఏంటని మనకు తెలియదు, కానీ తెలుసు కూడా. ట్రంప్ ఎవ్రీ 10 నిమిషాలకు వచ్చి ఒక ట్వీట్ చేస్తారు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని స్ట్రెయిట్ ఆఫ్ ఇరాన్ అని చెప్పి నిన్న ట్వీట్ చేశారు. అంటే ఆయన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. దానికన్నా ముందు అన్నారు ఇరాన్ అన్ని సరెండర్ చేసేస్తున్నారు, వాళ్ళ న్యూక్లియర్ డస్ట్ని మనకి ఇచ్చేస్తున్నారు, మనం యుఎస్కి తీసుకెళ్ళిపోతున్నాం. ఇరాన్ అన్నారు నథింగ్ డూయింగ్, వీ హ్యావ్ నాట్ ఈవెన్ డిస్కస్ దాట్ అన్నారు. దెన్ అన్నారు మేము ఈ మైన్స్ ఉంది చూడండి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్లో, సీ మైన్స్ పెట్టింది. అది 2-3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైన్స్ ఉంటుంది. అది మేము ఇరాన్తో కలిపి ఇరానియన్ నేవీతో సహకరించి తీస్తున్నాము సీ నుంచి. ఇరాన్ అన్నారు ఎవరితో మాట్లాడారు మీరు, ఇదంతా మేమేం మాట్లాడలేదు, అసలు ఆ మైన్స్ ఎక్కడుందో మాకే తెలియదు, మీకట్టే తెలుసు. దెన్ వీళ్ళు అన్నారు ఇరాన్ వాళ్ళ న్యూక్లియర్ అంబిషన్స్ గురించి మాట్లాడారు, దే విల్ నెవర్ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్ అన్న. దీనికన్నా ముందు 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు అని మాట్లాడారు, ఇప్పుడు నెవర్ అంటున్నాడు ట్రంప్. తో ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ అన్నారు ట్రంప్ చెప్పే 7 అబద్ధాలు చెప్పారు, 7 అబద్ధాలే, 7 పాయింట్స్ కూడా అబద్ధాలే అని చెప్పారు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే బహుశా ఏం జరుగుతుంది, పాకిస్తాన్ వాళ్ళు అసీమ్ మునీర్ అక్కడ ఉన్నారు ఇరాన్లో, ఆయన ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేస్తున్నాడు, ట్రంప్కి ఫోన్ చేసి చెప్తున్నాడు, ట్రంప్ ఇమీడియట్ ట్వీట్ చేసేస్తున్నారు. ఎప్పుడైనా ఒక నెగోసియేషన్లో కవిత గారు ఒక గివ్ అండ్ టేక్ ఉంటుంది. మేము ఇది ఇస్తాం, మీరేమిస్తారు మాకు. ఇరాన్కి మెయిన్గా ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వాళ్ళకి డబ్బులు కావాలి. వాళ్ళ ఇన్ఫ్లేషన్ ఇస్ అట్ అరౌండ్ 80%, కరెన్సీ డివాల్యుయేషన్ 70%, ఫుడ్ ఇన్ఫ్లేషన్ 120%. 80% ప్రజలు బిలో పావర్టీ లైన్ ఉన్నారు.
గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతం ఇద్దామని చెప్పి ఆ బ్యాంక్ని ఇజ్రాయెల్ కొట్టేశారు మొత్తం. అక్కడ ఉన్న నోట్లన్నీ ధ్వంసం అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తారు ఇరాన్కి 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళు అమ్మే ఆయిల్కి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. అది ఫస్ట్ లాస్ట్ 1 month యూఎస్ ఇచ్చారు రష్యాతో పాటు, మీరు కూడా అమ్ముకోండి అని చెప్పారు ఇరాన్కి. ఇప్పుడు ఇరానియన్ ఆయిల్ని బ్లాకేట్ చేసేసారు స్ట్రేట్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో, హోర్మూస్ నుంచి బయటికి వస్తున్నప్పుడు. వెళ్ళే షిప్స్ని కూడా వెళ్ళనియట్లేదు, ఇరాన్కి వెళ్ళే షిప్స్. సో అది అక్కడ క్లోజ్ అయిపోయింది చాప్టర్. నెక్స్ట్ స్టెప్ ఇరాన్ చేయబోయేదంటే, ఇరాన్ అడుగుతున్నారు మా ఫ్రోజన్ అసెట్స్ బయట ఉంది చూడండి, బిలియన్స్లో ఉంది, అది మాకు ఒక 20 బిలియన్ లేకుంటే 30 బిలియన్ మాకు ఇవ్వండి. మాకు అర్జెంటుగా మా ప్రజల కోసం మా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, బిల్డింగ్లు అన్నీ పోయినాయి, అది రిపేర్ చేయాల్సి వస్తుంది. అది యుఎస్ అంటున్నారు, మేము ఇయ్యమంటున్నాం. ఇది బరాక్ ఒబామా టైంలో జెసిపి అగ్రిమెంట్ చేసినప్పుడు 2015 నుంచి 2017 లోపల ఆల్మోస్ట్ చాలా మటుకు అమౌంట్, పెద్ద అమౌంట్, 450 మిలియన్ అని ట్రంప్ అంటున్నారు. ఒక ఎయిర్క్రాఫ్ట్లో, పెద్ద బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్లు తీసుకెళ్లారు అండ్ తెహ్రాన్లో తీసుకెళ్ళి ఇచ్చేశారని చెప్తున్నారు. వాళ్ళ డబ్బులే అది. యుఎస్ ఏమో వాళ్ళ ట్యాక్స్ పేయర్ డబ్బుల నుంచి ఇవ్వట్లేదు, ఇరాన్ డబ్బులు వీళ్ళు సీజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇరాన్ ఉన్నారన్నమాట. సో ఇరాన్ కెనాట్ గో ఫార్వర్డ్, ఇరాన్ కెనాట్ గో బ్యాక్వర్డ్. ఇరాన్లో నిన్న రాత్రి కూడా ఐ వాజ్ లిస్నింగ్ టు అల్ జజీరాస్ తెహ్రాన్ కరెస్పాండెంట్. ఆయన ఏమంటున్నారంటే, ఇరాన్లో ఒక పవర్ స్ట్రగుల్ నడుస్తుంది. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఒకవైపు, నేను చెప్పాను చూడండి, స్పీకర్ ఆయన ఒక మిడిల్లో ఉన్నారు, ఫారిన్ మినిస్టర్ ఏమో యుఎస్ వైపు ఆయన స్వింగ్ అవుతున్నారు. సో బహుశా ఇప్పుడు అసీం మునీర్ మాట్లాడుతుంది ఫారిన్ మినిస్టర్తో మాట్లాడుతున్నారు, కానీ ఆయనకు పవర్ లేదు డిసిషన్ తీసుకోవడానికి. ఏ నిర్ణయం అయినా ఆయన తీసుకోవాలంటే ఇట్ హాస్ బి అప్రూవ్డ్ బై ద సుప్రీం లీడర్. ఆ సుప్రీం లీడర్ ఎక్కడ ఉన్నారో తెలియదు, ఎలా ఉన్నాడో కూడా తెలియదు. వీళ్ళ కాన్స్టిట్యూషన్లో అది ఉంది. ఏం చెప్పినా కానీ ఇరాన్ గురించి, ఇరాన్కి ఒక డెమోక్రటిక్ ఫామ్ ఉంది ఒకటి, అది ఎక్కడ గల్ఫ్లో ఇంకా ఏ కంట్రీలో లేదు. అది సౌదీలో లేదు, ఇరాక్లో లేదు, కానివ్వండి మన యుఏఈలో లేదు, కువైత్, బహ్రెయిన్, ఖత్తర్, నోవేర్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్లో ఒక స్టేటస్ కో వచ్చేసింది. వీళ్ళు అంటున్నారు మీరు స్టేట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయండి, వాళ్ళు అంటారు మేము ఓపెన్ చేసాం. యుఎస్ అంటున్నారు మేము బ్లాక్ చేసేస్తాం, వీళ్ళు అంటున్నారు ఓకే మేము కూడా బ్లాక్ చేసేస్తాం. ఇటువైపు నుంచి వెళ్ళే షిప్పులు, లడాక్ అని చెప్పి ఒక ఐలాండ్ ఉంది నార్దర్న్ ఈ స్టేట్ ఆఫ్ హార్మోస్లో, ఇట్ గోస్ లైక్ దిస్ అండ్ దెన్ కమ్స్ లైక్ దిస్. లడాక్ అనే ఐలాండ్ ఇస్ ఇన్ ద రైట్ అట్ ద టాప్, ఇరాన్ దగ్గరకు ఉంటుంది, చిన్న ఐలాండ్ అది. ఆ ఐలాండ్ కంట్రోల్ చేస్తుంది ఐఆర్జీసీ. వాళ్ళు అక్కడ కూర్చొని ఏ షిప్ వెళ్తున్నారు అక్కడిక్కడ చూస్తారు. యూజువలీ షిప్స్ అటువైపు వెళ్ళదు, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర వచ్చి టర్న్ తీసుకుంటారు ఇట్లా. ఇప్పుడు వీళ్ళు అంటారు యూ హ్యావ్ టు గో లైక్ దిస్ అండ్ కమ్ డౌన్, విచ్ ఈస్ అ రౌండ్ అబౌట్ రూట్. చాలా మటుకు ఎక్స్ట్రా ఒక హాఫ్ అ డే పడుతుంది అంటున్నారు. ఈ పరిస్థితిలో యుఎస్ ఏం చేస్తారని చూడాల్సింది. ఎందుకంటే యుఎస్ ఇప్పుడు కూడా డైరెక్ట్లీ నెగోషియేట్ చేయట్లేదు, దే ఆర్ నెగోషియేటింగ్ త్రూ పాకిస్తాన్. అండ్ పాకిస్తాన్ పొలిటికల్ అబ్జర్వర్స్ ఏమంటున్నారంటే, వాళ్ళు ట్రంప్ని హ్యాపీ పెట్టుకోవడానికి వాళ్ళు ఓవర్ ప్రామిస్ చేస్తున్నారు. ఇరానియన్స్ ఈ 10 అని చెప్తే వాళ్ళు అక్కడ వెళ్ళి 100 అని చెప్తున్నారు ట్రంప్కి. దిస్ ఈజ్ ద రాంగ్ వే ఆఫ్ నెగోషియేటింగ్. నెగోషియేట్ చేసినప్పుడు ఎప్పుడైనా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్ యుఎస్ డిడ్, ఇది యుద్ధంలో చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు ఏంటంటే, నెగోషియేట్ నడిమిట్లో ఉన్న మీడియేటర్ షుడ్ బి ఎ వెరీ పవర్ఫుల్ కంట్రీ. చైనానో రష్యానో ఉండాలి ఇక్కడ. వీరిద్దరే ఇప్పుడు వరల్డ్లో 2 బిగ్గెస్ట్ పవర్స్. అఫ్ కోర్స్ వీ విల్ నాట్ ఇంటర్ఫియర్. జయశంకర్ గారి దగ్గర అడిగితే జయశంకర్ గారు అన్నారు ఇట్స్ టూ కాంప్లికేటెడ్, వీ విల్ నాట్ గెట్ ఇన్ టు ఇట్. అదర్వైజ్ ఒమాన్ వాజ్ ఆల్సో దేర్ బిఫోర్, ముందటిచే ఉన్నారు. పాకిస్తాన్ లాంటి చాలా ఒక వీక్ కంట్రీని పెట్టినప్పుడు వాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటారు ఇద్దరు కలిసి, బికాస్ ఎకనామిక్లీ వాళ్ళకు పవర్ లేదు, ఫైనాన్షియలీ వాళ్ళకి పవర్ లేదు, మిలిటరీలో వాళ్ళకి పెద్ద రోల్ లేదు. సో యుఎస్ ఏం చెప్తారో అది అసీం మునీర్ వెళ్ళి అక్కడ చెప్తారు, వాళ్ళు ఏం చెప్పారో అసీం మునీర్ వచ్చి యుఎస్కి చెప్తారు. ఇదే ప్లేస్లో మీరు రష్యాని పెట్టండి అక్కడ, హైపాథెటికల్గా రష్యన్ ఎక్కడ పెడితే, రష్యన్ ఫారిన్ మినిస్టర్ పెట్టారనుకోండి, హీ విల్ స్పీక్ అ వెరీ టఫ్ లాంగ్వేజ్. ఆయనే ఫస్ట్ నెగోషియేట్ చేస్తాడు ఇరాన్తోని. ఇరాన్ అంటారు మీరు ఎదెళ్ళి ట్రంప్కి చెప్పానంటే, ఆయన అంటారు ఎందుకు చెప్పాలి, వీ కెన్ మాడిఫై ఇట్ లైక్ దిస్ నో అని చెప్పి అక్కడే నెగోషియేట్ చేస్తారు. అసీం మునీర్ అది చేయలేకపోతున్నారు. హీఈస్ వర్బాటిమ్, అక్కడ ఏం చెప్పారు బెల్ కొట్టి పేపర్ ఇచ్చేస్తే అది తీసి యుఎస్కి పంపిస్తున్నారు అనమాట. దిస్ ఈజ్ నాట్ ద వే టు నెగోషియేట్. ఇవాళ కూడా
ఐ థింక్ ఇట్ వాజ్ ఏదో ఒక యూఎస్ ఛానల్లో చూసాను, MS Now దాంట్లో చూసాను. వాళ్ళు అన్నారు చాలా క్లియర్గా కామెంటేటర్స్ దట్ నెగోషియేషన్స్ అనేది ఒక టెక్నికల్ టీమ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఎగ్జాంపుల్ తీసుకుందాం కవిత, వీళ్ళు న్యూక్లియర్ డస్ట్ తీసుకెళ్తా అన్నారు. ఓకే, న్యూక్లియర్ డస్ట్ ఈజ్ వాట్? న్యూక్లియర్ డస్ట్ అనేది వీళ్ళు అప్పుడు జూలైలో ఈ B2 బాంబర్స్ తీసుకొచ్చి బాంబ్ చేసినప్పుడు వీళ్ళ న్యూక్లియర్ అసెట్స్ అంతా కిందకి వెళ్ళిపోయింది. ఓకే, మౌంటైన్ కిందకి వెళ్ళిపోయింది. నౌ దే ఆర్ నాట్ ఏబుల్ టు రికవర్ ఇట్. అది రికవర్ చేయాలంటే చాలా కాంప్లికేటెడ్ ఆపరేషన్. అండ్ ఏదేదో మన బీచ్లో ఉన్న శాండ్ తవ్వి తీయడం కాదు. దిస్ ఈజ్ అ వెరీ వెరీ కాంప్లికేట్, ఎందుకంటే రేడియేషన్ ఉంటుంది. సో అది తీయాలంటే మీకు అంత మటుకు టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఉండాలి మీ దగ్గర. అది లేదు. ఇది మనం చూడాల్సిందంట. సో మనం మెయిన్గా వాట్ వీ హ్యావ్ టు యూఎస్ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు ఇరాన్ని హెల్ప్ చేస్తాం మేము అది బయటికి తీయడానికి. కానీ ఇరాన్ వీళ్ళని ట్రస్ట్ చేయరు. ఎందుకంటే ఇరాన్ అంటున్నారు అది మా అసెట్, మాకు మా న్యూక్లియర్ ప్లాంట్ ఉంది, అది నడిపించాలి, మాకు కావాలి కదా, మాకు 3.67% మాకు ప్యూరిటీ ఉంటే మేము నడిపించుకోవచ్చు అది. కానీ యూఎస్కి ప్రాబ్లం ఏంటో అది అక్కడ పెట్టి వెళ్తే ప్రాబ్లం. వీళ్ళు మళ్ళీ అది తీసుకొని దాన్ని మాడిఫై చేసి మళ్ళీ ప్యూరిటీ పెంచుతారండి, భయం ఉంది వీళ్ళకి. సో అది అక్కడ ఒక స్టేటస్ కోగా మిగిలిపోయింది. ఇప్పుడు ఆలోచించండి ఎంత డెప్త్కి ఉంది ఈ ప్రాబ్లం అనేది. దెన్ మిసైల్స్ వైపు మనం రాలేదు, ఇంకా డ్రోన్స్ వైపు ఇంకా రాలేదు, అది ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మూడవది, ఇరానియన్ ప్రాక్సీస్ని సపోర్ట్ చేయకూడదని ట్రంప్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇరాన్ హెస్ గివెన్ అన్ అష్యూరెన్స్ దాట్ దే విల్ నాట్ సపోర్ట్ దే ప్రాక్సీస్, హమాస్, హూతీ, హెజ్బుల్లా. కానీ ఇరాన్ అంటున్నారు మేము అట్లేం చెప్పలేదే, మేము వీ విల్ కంటిన్యూ టు సపోర్ట్ దెమ్. సో అక్కడున్న సీజ్ ఫైర్ని తీసుకురావడానికి కారణం ఇరాన్. ట్రంప్ మీద ప్రెషర్ పెట్టారు ఇరాన్, సేయింగ్ దట్ యూ హ్యావ్ టు డూ దిస్ ఫర్ అస్ అని. కానీ అది చేసిన తర్వాత కూడా ఇరాన్ అంటున్నారు వీ విల్ కంటిన్యూ సపోర్టింగ్ హెజ్బుల్లా. హూతీలు అంత పెద్ద ప్రాబ్లం కాదు, ఈవెన్ హమాస్ ఇస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. ఈ హెజ్బుల్లా ఇస్ చాలా పెద్ద ప్రాబ్లం. జానథన్ సారెస్ అని చెప్పి ముందు ఈజ్ లెఫ్టినెంట్ కర్నల్ ఫ్రమ్ ఇజ్రాయలీ ఆర్మీ, ఈ వాజ్ అ స్పోక్స్ పర్సన్ ఉండే ఫస్ట్ ఫేజ్లో. ఎప్పుడైనా రిటైర్మెంట్ తీసుకొని ఒక యుఎస్ థింక్ ట్యాంక్ కోసం పనిచేస్తున్నారు. ఆయన ఇవాళ పొద్దున ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన అంటున్నారు ఇజ్రాయెల్లో ట్రంప్ హెస్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ అన్పాపులర్. ఎందుకంటే ఇజ్రాయేలీ ప్రజలకి వాళ్ళు మే 1948 వాళ్ళ దేశం ఫామ్ చేసినప్పటి నుంచి వాళ్ళు పోరాడుతున్నారు వీళ్ళు. మీకు గుర్తుంటుంది, నేను చెప్పాను మీకు, 2 days ఆఫ్టర్ ఇజ్రాయెల్ వాజ్ ఫార్మ్డ్ ఇజ్రాయెల్ మీద దాడి జరిగింది. ట్రాన్స్ జార్డన్, ఈజిప్ట్, సిరియా, ఇరాక్ వీళ్ళందరూ కలిసి దాడి చేశారు. సో ఇజ్రాయెల్కి తెలుసు 1948లో ఏ పరిస్థితులు ఉన్నారో అదే పరిస్థితి 2026లో కూడా ఉంది. వాళ్ళ ప్లేస్ మారిపోయారు అక్కడిక్కడ కొంచెం అంతే. డైరెక్ట్ కంట్రీస్ దాడి చేయకుండా మిగతా వాళ్ళతో మా మీద దాడి చేపిస్తున్నారు. సో వీ విల్ నాట్ అలౌ దట్ టు హ్యాపెన్. ఇప్పుడు ఇజ్రాయలీ క్యాబినెట్ కూడా మీకు నిన్న మీరు వినుంటారు, వాళ్ళకి సెక్యూరిటీ మీటింగ్ జరిగే ముందు ట్రంప్ అనౌన్స్ చేసేసారు. దిర్ వాజ్ అ బిగ్ ఫైట్ ఇన్ ద క్యాబినెట్ అంట. నెతన్యాహు దగ్గర రాజీనామా చేయమన్నారంట. అంత ప్రెషర్ తీసుకొచ్చారు ఆయన మీద. సో నెతన్యాహు ఏం చెప్పారంట, బహుశా అది ఇజ్రాయలీ ఛానల్ 12 లాంటి ఛానల్స్లో ఇది వస్తుంది, న్యూస్ బయటకు వస్తుంది. ఏంటంటే ఈ సెడ్ ఇది 10 రోజులకే కాదా, దాని తర్వాత ఐ విల్ నాట్ అగ్రీ టు అన్ ఎక్స్టెన్షన్. సో సీజ్ ఫైర్ అనేది 10 daysతో కంప్లీట్ అయిపోతుంది, దాని తర్వాత కొట్టేస్తాం మేము. ఓకే, వీ విల్ డూ దట్. బికాజ్ అటువైపు కూడా అదే జరగబోతుంది. వాళ్ళ సీజ్ ఫైర్ ఇంకా 4 రోజులే ఉన్నాయి. ప్రెసిడెంట్ ట్రంప్ గారు అడిగారు నిన్న ఎయిర్ ఫోర్స్ 1లో, మీరు ఈ సీజ్ ఫైర్ పొడిగిస్తారంటే ఎందుకు, వై షుడ్ ఐ ఎక్స్టెండ్ ఇట్ బై 3 days? ఇరాన్ నా దగ్గర వచ్చి సంతకం తీసుకెళ్తారు, సంతకం కొట్టే వెళ్ళిపోతారని చెప్పారు. నేనే పాకిస్తాన్కి వెళ్తా అన్నారు. 3 రోజులు కాదు, 3 నెలలు కూడా ఇది జరగదు. ఏదైనా ఒప్పందం చేయొచ్చు, కానీ దాని ఆన్ గ్రౌండ్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. నేను చెప్పాను చూడండి, ఇరాన్లో ఒకవైపు ప్రజలు సఫర్ అవుతున్నారు, ఇంకొక వైపు ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ దే ఆర్ నాట్ రెడీ టు సరెండర్. వాళ్ళు 160,000 మంది ఉన్నారు, దే విల్ ఫైట్ టు ద లాస్ట్. ఇంకొక వైపు మోడరేట్ ఫ్యాక్షన్, ఫారిన్ మినిస్టర్ అండ్ వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఫారిన్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దట్ స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఇస్ ఓపెన్ అని, ఆయన డెప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఆయన కాంట్రడిక్ట్ చేశారు. మా ఫారిన్ మినిస్టర్ గారు చెప్పారు స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఇస్ ఓపెన్, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఇస్ ఓపెన్ సబ్జెక్ట్ టు కండిషన్స్.
విచ్ ఇస్ ఐఆర్జీసీ చెప్పిన కండిషన్స్ మీరు ఫాలో చేయాల్సిందని చెప్పారు. సో ఇది ఇప్పుడున్న కాంప్లికేషన్ కవిత గారు. ఇంకా ప్రెసిడెంట్ ట్రంప్ని ఎవరైనా కమ్యూనికేషన్ అడ్వైజర్ బాగుంటే వాళ్ళు ఫస్ట్ అడ్వైజ్ చేయాల్సిందంటే ప్రెసిడెంట్ షుడ్ నెవర్ మేక్ ఆఫ్ ద కఫ్ స్టేట్మెంట్స్. అంటే మీరు మీ ముందు ఒక మైక్ పెట్టంగానే మన దగ్గర చూస్తుంటారు మీరు, ఈ కొంతమంది పొలిటీషియన్స్ 10 మైక్ ముందు పెట్టంగానే ఏదో చెప్పేస్తారు, ఒక ఆవేశం వస్తుంది అప్పటికి, అండ్ బయటలు తీసుకుంటారు, అది పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. దాంతో దాన్ని కాంట్రడిక్ట్ చేయాలని మళ్ళీ ఇంకొక అబద్ధం చెప్పాల్సి వస్తుంది. సో ఇట్ బికమ్స్ అ మెస్. మీరు యాజ్ అ ప్రొఫెషనల్ మీకు తెలియాలంటే ఇంత మాట్లాడాలి, అంతే మాట్లాడాలి. ఒక్కొక్కసారి మాట్లాడకూడదు, సారీ, నో కామెంట్స్. ప్రెసిడెంట్ ట్రంప్ అది కాదు, ఆయనకి ఎవరు దొరికితే ఆయన అన్నీ చెప్పేస్తాడు. ఎస్ అయిపోయింది, ఫైటింగ్ ఫినిష్, నేను టేక్ ఓవర్ చేసుకున్నాను, నేను అది చేశాను, ఇది చేశాను. ఇప్పుడు యుఎస్లో ఏం అడుగుతున్నారంటే ఈ పర్టిక్యులర్ డీల్ మీరు ఇప్పుడు సైన్ చేయబోతున్నారు అంటున్నారు చూడండి, దానికన్నా బెటర్ డీల్ ప్రెసిడెంట్ ఒబామా సైన్ చేశారు 2015లో, జేసీపీ అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇరాన్ ఇప్పుడు దాకా దేవుడమైన నాన్ న్యూక్లియర్ పవర్. మీరు ఆ రోజు అది చెంపి పక్కన పడేశారు. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ కన్నా చాలా వీక్ అయిన అగ్రిమెంట్ మీరు సైన్ చేయబోతున్నారు ఇప్పుడు. సో ప్రెసిడెంట్ ఒబామా కరెక్టా, మీరు కరెక్టా అని అడిగారు. ఆయనకి మళ్ళీ కోపం వచ్చింది. ప్రెసిడెంట్ ఒబామా నథింగ్, నోబడి, హీజ్ అది ఇది యూజ్లెస్ ఫెలో అని చెప్పేశాడు నేను. సో ఓకే, యుఎస్లో పొలిటికల్ గేమ్ ఒకటి నడుస్తుంది. ఇంకోటి ఇజ్రాయేలీ లాబింగ్ గ్రూప్ యుఎస్లో, అది చాలా పవర్ఫుల్. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ మన ఇండియాకు కూడా అసలు 10% కూడా వాళ్ళ లాబింగ్ పవర్ లేదు, ఇజ్రాయేలీ వాళ్ళది ఉన్నది. వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది అది, రైట్ ఫ్రమ్ ద 1940s. వాళ్ళ లాబింగ్ పవర్లు ఏం చేస్తుంటే వాళ్ళ దగ్గర ఉన్న చాలామంది కాంగ్రెస్ మెన్ది, అంటే వాళ్ళ ఎంపీస్ది ఎలక్షన్ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేస్తారు, వీళ్ళు హెవీలీ కాంట్రిబ్యూట్ చేస్తారు. సో వాళ్ళు ఇవి చెప్పిన మాట వింటారు. ఇప్పుడు వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు టు టెల్ ప్రెసిడెంట్ ట్రంప్ దట్ లే ఆఫ్ ఫ్రమ్ దిస్ వార్. మమ్మల్ని పక్కన పెట్టి, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి మీ యుద్ధంలో, మా యుద్ధం సపరేట్. కానీ ప్రాబ్లం ఏంటంటే కవిత గారు, వీళ్ళ ఇద్దరికి నడిమిట్లో ఒక కనెక్షన్ ఉంది, అంబ్లికల్ కార్డ్ ఉంది. యుఎస్కి ఇజ్రాయెల్ కావాలి, ఇజ్రాయెల్కి యుఎస్ కావాలి. ఇరాన్కి ఇజ్రాయెల్కి కావాల్సిన పొలిటికల్ లాబింగ్ సపోర్ట్ యుఎస్ నుంచి వస్తుంది. ఒక టైంలో ఆయుధాలు కూడా చాలా మటుకు యూఎస్ నుంచి వస్తుండే, కానీ ఇప్పుడు ఓన్లీ ఎయిర్క్రాఫ్ట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ యూఎస్, F-35 లాంటి. మిగతా అన్ని ఇజ్రాయెల్ తయారు చేసుకుంటున్నారు ఆయుధాలు, టు అబౌట్ 80%. 20% ఇప్పుడు కూడా యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. యుఎస్ ప్రెసిడెంట్ కూడా ఒక్కొక్కసారి తట్టుకోలేకపోతారు వీళ్ళ లాబింగ్తో, ఫ్రస్ట్రేట్ అయిపోతారు వాళ్ళు. అది మన రీగన్ టైం నుంచే చూసాం, రొనాల్డ్ రీగన్ టైం నుంచి చూసుకుంటే ఈవెన్ బరాక్ ఒబామా, నో అమెరికన్ ప్రెసిడెంట్ ఇజ్రాయెల్ లాబింగ్ని తట్టుకోలేరు వాళ్ళు, అంత పవర్ఫుల్ లాబీ ఉన్నారు వాళ్ళ దగ్గర. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ 10 రోజుల సీజ్-ఫైర్ డిక్లేర్ చేసింది కూడా చాలా అన్పాపులర్ అయిపోయింది. ట్రంప్ నడిమిట్లో ఈజ్ ట్రైంగ్ టు కూల్ ఇట్ డౌన్, సేయింగ్ నేను చెప్పాను వాళ్ళ ప్రెసిడెంట్ దగ్గర, లెబనీస్ ప్రెసిడెంట్ దగ్గర, దట్ యూ హ్యావ్ టు డిసార్మ్ హెజ్బుల్లా. అది మీరు చెప్పొచ్చు అంతే, ఒక్క 10 మంది హెజ్బుల్లా వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు ఆయుధాలు తీసుకోలేరు. ఇట్స్ ఇంపాసిబుల్ దట్ ఫర్ లెబన్. సో అక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, ఇక్కడ కూడా పెద్ద ప్రాబ్లం ఉంది. ఐ థింక్ ద ఎంటైర్ సిచ్యువేషన్ ఒక పెద్ద గందరగోళంగా మారిపోయింది ఇప్పుడు. ప్రెసిడెంట్ ట్రంప్ని ఎవరైనా కంట్రోల్ చేస్తేనే ఈ సీక్వెన్స్, నెగోషియేటింగ్ సీక్వెన్స్ మళ్ళీ ముందుకెళ్ళొచ్చు. కానీ ఆయన ఆఫ్ ద కఫ్ రిమార్క్స్ చేస్తున్నా చూడండి, అది చాలా డ్యామేజ్ చేస్తుంది. సో ఆయన్ని ఎవరైనా కంట్రోల్ చేయాలి అంటే ఆయనకు మించిన వాళ్ళు ఇంకెవరో ఉండాలి, ఇంకొక సూపర్ పవర్ అనేది ఉండాలి. మీరు చెప్పినట్టుగా బెస్ట్ మీడియేటర్స్ అనే వాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళు నాట్ షోయింగ్ దట్ ఇంట్రెస్ట్, మాకెందుకులే అన్నట్టుగా సైడ్ లైన్ అయ్యి ఉన్నారు. కాబట్టి ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి కూడా లేదు. ఈయన కూడా ఎవరు చెప్తే వినే పరిస్థితి లేదు. ఈయనకు ఎవరు చెప్పడానికి కూడా అంత ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. సో 50 days తర్వాత మళ్ళీ అక్కడికే వచ్చింది, అదే ప్లేస్లో ఆగిపోయింది, అలాంటి పరిస్థితే ఉంది అనుకున్నప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనుకుంటే అది కేవలం ఆ 3 దేశాలకో లేకుంటే లెబనాన్ ఇంక్లూడ్ అయింది, దానికో మాత్రమే కాదు కదా పరిమితమై ఉంది. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే లెబనాన్, ఇజ్రాయెల్, ఇరాన్, యుఎస్ వీళ్ళ ప్రాబ్లం కాదు ఇప్పుడు. ఇది ప్రాబ్లం చాలా దేశాలకు వెళ్ళిపోయింది. మనకు తెలిసిందే, ప్రతి దేశాన్ని ఇంపాక్ట్ చేసింది ఇది. నేను ఇవాళ పొద్దున ఒక ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ట్రాఫిక్ వాళ్ళొక లైవ్ వెబ్సైట్ ఉంది వాళ్ళది. దాంట్లో మీకు షిప్స్ది డిఫరెంట్ కలర్స్ కనిపిస్తుంది, గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్. గ్రీన్ కలర్ అంటే కంటైనర్, అంటే నాన్ ఆయిల్ కార్గో, రెడ్ ఏమో ఆయిల్ కార్గో. ఆల్మోస్ట్ 2000 షిప్స్ స్టక్ అయి ఉన్నాయండి. దట్ ఈస్ ఇన్ పర్షియన్ గల్ఫ్.
దాంట్లో ఆల్మోస్ట్ 1200 కంటైనర్ కార్గో. దాంట్లో ఉన్నదంతా ఇప్పుడు దాకా స్పాయిల్ అయిపోయి ఉంటుంది ఆ హీట్లో, మిడిల్ ఈస్టర్న్ హీట్లో మొత్తం స్పాయిల్ అయిపోయి ఉంటుంది. అది ఎక్కడో తీసుకెళ్ళి పడేయాల్సి వస్తుంది వాళ్ళకి. కానీ వాళ్ళు బయట కూడా రాలేకపోతున్నారు, షిప్ స్టక్ అయిపోతున్నారు. షిప్కి రెంట్ ఉంటుంది, రెంట్ కట్టాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీ సైన్ ఆఫ్ చేయట్లేదు. మనకి కార్ నడిపిస్తున్నప్పుడు ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటారు? మనం ఒక యాక్సిడెంట్ జరిగితే కార్కున్న డ్యామేజ్కి కంపెనీ డబ్బులు ఇస్తారు కాంపెన్సేషన్గా. అది మొత్తం ఇవ్వరు, పార్ట్ ఆఫ్ ఇట్ దే విల్ గివ్ అట్లీస్ట్ 80%. మీరు ఎవరిని వెళ్ళి కొట్టి వాళ్ళకి గాయాలు తగిలితే వాళ్ళకి హాస్పిటల్ ఖర్చు ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకుంటారు. మూడోది, మీ కొట్టి ఎవరైనా చనిపోతే వాళ్ళకి కావాల్సిన అది యాజ్ పర్ కాంపెన్సేషన్ రూల్ ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీ విల్ హ్యావ్ టు పే. మన దాంట్లో కూడా ఇన్సూరెన్స్ 3-4 టైపులు ఉంటాయి. మెయిన్లీ ఒకటి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటారు. అంటే మీరు ఎవరైనా కొట్టారు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తారు, మీ కార్ డ్యామేజ్ వాళ్ళు ఇవ్వరు. ఇంకోటి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటారు. దట్ ఈస్ మీకోసం మీ పర్సనల్ యాక్సిడెంట్ మీ మీద కూడా జరిగితే, మీ మీద గాయాలు తగిలితే కూడా మీకు కూడా ట్రీట్మెంట్ ఇస్తారు. అదంతా ఒక షిప్స్ కూడా ఇదే. నేను జనరల్ టర్మినాలజీలో చెప్తున్నాను అన్నమాట. ఈ ఇంటర్నేషనల్ కార్గో షిప్ కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు నార్మల్లీ ఇప్పుడు ఇండియా నుంచి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్కి వెళ్తున్నారు, ఇన్సూరెన్స్ అంత ఎక్కువ ఉండదు, బికాస్ కాన్ఫ్లిక్ట్ జోన్స్ చాలా తక్కువ. ఒక యమన్ వైపు హూతీలు ఉన్నారు అంతే, మిగతా అన్నీ కూల్, నో ప్రాబ్లం. కానీ పర్షియన్ గల్ఫ్ నుంచి, స్ట్రేట్ ఆఫ్ హార్మస్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమాన్ వచ్చే రూట్లో ఇన్సూరెన్స్ ఇప్పుడు చాలా పెరిగిపోయింది. ఇన్సూరెన్స్ కంపెనీస్ సైన్ చేయట్లేదు డీల్స్, వాళ్ళు భయపడుతున్నారు వెళ్తే ఏమవుతుందని. నిన్న మీరు చూసుంటారు, ఈ ప్రెసిడెంట్ ట్రంప్ అనౌన్స్ చేసిన తర్వాత మాస్క్ అని చెప్పేసి వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ జాయింట్స్ మీరు చూసుంటారు, కంటైనర్ మీద వాళ్ళ పేరు ఉంటుంది. వాళ్ళ దగ్గర అడిగారు, మీరు యూ విల్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో అంటే వాళ్ళు చెప్పారు, సారీ, అన్లెస్ మా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎస్ అని చెప్పేదాకా మా షిప్పులు ఎక్కడుందో అక్కడే ఉంటుంది. వాళ్ళు రిస్క్ అసెస్మెంట్ చేస్తారు. 100 షిప్పులు పోతే 5 షిప్పుల మీద డ్యామేజ్ జరిగితే దెన్ దే విల్ డ్రాప్ ఎన్ ఇన్సూరెన్స్ బేస్డ్ ఆన్ దాట్. ఏ షిప్ ఇన్సూరెన్స్ లేకుండా ట్రావెల్ చేయరు. అండ్ మనలాగా మనం కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం ఒక సంవత్సరానికి, వాళ్ళు అట్లా కాదు, ప్రతి ట్రిప్కి తీసుకుంటారు. దాంట్లో ఏం కార్గో ఉంది, ఆ కార్గో విలువ ఎంత, దాంట్లో ఎంతమంది పనిచేస్తున్నారు ఆ షిప్లో, వాళ్ళ లైఫ్ ఎంత ఉంటుంది కాస్ట్, లైఫ్ ఇన్సూరెన్స్ లాగా. దెన్ అఫ్ కోర్స్ ద షిప్ వాల్యూ విచ్ ఇస్ అ ఫిక్స్డ్ వాల్యూ ఎనీవే. ఇదంతా క్యాల్కులేట్ చేసి వాళ్ళు సైన్ ఆఫ్ చేసిన తర్వాత షిప్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తుంది. ఇప్పుడు ఈ 2000 షిప్లు ఇక్కడ పడున్నాయి పర్షియన్ గల్ఫ్లో, అది ముందు బయటికి రావాలి. ఇంకొక 1500 షిప్లు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ బయట వెయిట్ చేస్తున్నారు, ఖాళీ షిప్లు లోపలికి వెళ్ళడానికి. ద ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఇస్తారంటే, మనం ఎయిర్లైన్లో చూసుంటాం, ఒక ఎయిర్క్రాఫ్ట్ ల్యాండింగ్కి ప్రయారిటీ ఇస్తారు, టేక్ ఆఫ్ కాదు ప్రయారిటీ ఇచ్చేది. ఎందుకంటే వాళ్ళకి రిస్క్ ఉంది ఎయిర్లో ఉన్నప్పుడు, అది ఎంత వేగంగా ల్యాండ్ చేయాలన్నమాట దాన్ని. దాని తర్వాత టేక్ ఆఫ్ ఉన్న ఎయిర్క్రాఫ్ట్ని క్లియర్ చేస్తారు. సో అట్లనే ఫుల్ లోడెడ్ షిప్స్ని ఫస్ట్ క్లియర్ చేస్తారు. సో ఈ 2000 షిప్స్ని ఫస్ట్ ప్రయారిటీ లాగా అమెరికా క్లియర్ చేయాల్సింది, అప్పుడే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. లేకుంటే ఆయిల్ ప్రైసెస్ నిన్న మీరు చూసుంటారు, ఈ అనౌన్స్మెంట్ చేయంగానే బ్రెంట్ క్రూడ్ కూడా 80 దాకా వెళ్ళిపోయింది $1 per barrel. మళ్ళీ అది ఇవాళ 96 దాకా వచ్చేసినాయి మళ్ళీ తిరిగి. అంటే దే హ్యావ్ లాస్ట్ కాన్ఫిడెన్స్. వాళ్ళు ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పే మాట ఆ మూమెంట్కి వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు, కానీ దాని తర్వాత వాళ్ళకి రియాలిటీ తెలిసిపోతుంది, సస్టైన్ అవ్వట్లేదు. లేదు, గల్ఫ్ ఆఫ్ స్ట్రేట్ ఆఫ్ హార్మస్ ఓపెన్ అన్నారు, తర్వాత ఇరాన్ అన్నారు, హూ సెడ్ ఇట్ ఈస్ ఓపెన్? ఇట్ ఈస్ నాట్ ఓపెన్, ఇట్ ఈస్ క్లోజ్డ్. మా సూపర్విజన్ నడుస్తుంది, మేము IRGC క్లియర్ చేస్తే నా షిప్ వెళ్ళొచ్చు, దెన్ యూఆర్ బ్యాక్ టు స్క్వేర్ వన్ అగైన్. ఇది ఇప్పుడు జరుగుతుంది అనమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో అమెరికా వాళ్ళ వైపు నుంచి ఉన్న ఫస్ట్ రిస్క్ ఏం చేయాలంటే, వాళ్ళు కొన్ని వార్షిప్స్ పంపించి ఈ షిప్స్ని అన్ని ఎస్కార్ట్ చేసి బయటికి తీసుకురావాలి. అది తీసుకొస్తే దెన్ దే విల్ బి అన్ ఎలిమెంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అండ్ ట్రంప్ ఎంత తక్కువ మాట్లాడతారో అంత బాగుంటుంది అమెరికాకి. కానీ ఇదంతా జరగాలంటే ఒక ప్రొఫెషనల్ నెగోషియేటింగ్ టీం అక్కడ ఉండాల్సింది, పాకిస్తాన్ వాళ్ళు కాదు. ఇట్ హ్యాస్ టు బీ ఇరానియన్ వర్సెస్ డైరెక్ట్లీ నెగోషియేటింగ్ టీమ్ ఫ్రమ్ US. ఇప్పుడు ఇరాన్లో నిన్న ఒక చిన్న ప్రాబ్లం జరిగిందని ఇరానియన్ స్టేట్ మీడియా కాదు, సెమీ అఫీషియల్ మీడియా వాళ్ళు చెప్తున్నారు. ఏంటంటే ఇరాన్లో ఉన్న హార్డ్ కోర్ వీళ్ళు ముల్లాలు ఉంటారు చూడండి, ఈ సీనియర్ అయతోల్లాస్ అందరూ, వాళ్ళ నడిమిట్లో మా సీనియర్ లీడర్ని, అంటే మా సుప్రీం లీడర్ని చంపిన మనిషి US
యాజ్ ఎ ఆర్గనైజేషన్, యాజ్ ఎ స్టేట్, వాళ్ళని రిప్రజెంట్ చేసిన మనిషి జేడీ ఇవాన్స్, వైస్ ప్రెసిడెంట్. ఆయనతో మీరు ఎట్లా మాట్లాడారు అని చెప్పి పెద్ద ఒక క్వశ్చనింగ్ నడుస్తుందంట ఇరాన్. వెళ్ళిన డెలిగేషన్లో 3 ఉన్నారు చూడండి, వాళ్ళని ప్రశ్నిస్తారంట. మా సుప్రీం లీడర్ని చంపారు, మీరు వాళ్ళతో ఎట్లా మాట్లాడారు మీరు అని చెప్పేసి. సో వాళ్ళ మీద కూడా చాలా ప్రెషర్ ఉంది. ఇప్పుడు మీరు వినుంటారు, ఆ రోజు మనం ఒక 5 రోజుల ముందు 6 రోజుల ముందు చెప్పాం, నెక్స్ట్ వీక్ అయిపోతుంది, 2 రోజుల్లో వీళ్ళు మళ్ళీ కలుస్తారని చెప్పారు. 16th అయిపోవాల్సి 16th అయింది, ఇప్పుడు జూన్ డేట్ ఎంత అయింది ఇవాళ 18th. సో దే కెనాట్, ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. ఎలిమెంట్ ఆఫ్ డిస్ట్రెస్ యుఎస్ అండ్ ఇరాన్ చాలా ఎక్కువ. 47 సంవత్సరాల నుంచి వీళ్ళ నడిమిట్లో ఏ కాంటాక్ట్ లేదు. ఇరానియన్ అసెట్స్ 47 సంవత్సరాల ముందు ఫ్రీజ్ చేసిన అసెట్స్ అట్లనే పడింది. ఆ రోజు ఇరానియన్ ఎంబసీ మీద యుఎస్ ఎంబసీ మీద దాడి చేసి తెహరాన్లో షా ఆఫ్ ఇరాన్ పారిపోయిన తర్వాత ఖొమేనీ వచ్చినప్పుడు ఆ ఎంబసీ స్టాఫ్ని మీరు కిడ్నాప్ చేసి హాస్టేజెస్కి 1 సంవత్సరం పాటు ఉంచుకున్నారు జిమ్మీ కార్టర్ టైం. అది అమెరికా ఎప్పుడు మర్చిపోరు. సో ఆ రోజు నుంచి వాళ్ళకి ఒక ఇన్సల్ట్ ఉంది అనమాట. దాని తర్వాత బేరూట్ మీద దాడి జరిగింది, 230 అమెరికన్ సోల్జర్స్ చనిపోయారు, 232 మంది చనిపోయారు. అదంతా అమెరికన్ సైకేలో ఉంది. ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్కి ఆ ఇన్సల్ట్ అనేది వాళ్ళ బ్రెయిన్లో వైర్డ్ ఉంది. ఆ ఇన్సల్ట్ని ఎట్లయినా ఇరాన్ని కొట్టాలని చెప్పి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అది జిమ్మీ కార్టర్ ట్రై చేశారు, అది కాలేదు. ఒబామా వచ్చినప్పుడు ఆయన ట్రై చేశారు, ఆయన ఒక డీల్ అయితే సైన్ చేశారు అట్లీస్ట్. ట్రంప్ ఫస్ట్ టైం వచ్చారు, ఏం కాలేదు. దాని తర్వాత బైడెన్ వచ్చి హీ వాజ్ అ వెరీ వెరీ మోడరేట్ మ్యాన్. ఇప్పుడు ట్రంప్ మొదలు వచ్చి మెయిన్లీ మేము వాళ్ళని కొడతా ఉంటున్నాం. కానీ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ, చాలా టఫ్ ఇది. ఎట్లా ముందుకెళ్తుందని ఎవరు చెప్పట్లేరు ఇప్పుడు. కానీ డెఫినెట్గా ఏదో ఒక సొల్యూషన్ రావాల్సిందే. ఎందుకంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఎస్పెషలీ ఆయిల్ ప్రైసెస్ అది కూల్ డౌన్ కావాలంటే డెఫినెట్గా ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఒకటి ఓపెన్ పెట్టడం ఒకటి కాకుండా రెడ్ సీ వైపు కూడా దట్ ఆల్సో హ్యాస్ టు బి కెప్ట్ ఓపెన్ అన్నమాట. సో ఇప్పుడు మ్యారిటైమ్ గురించి, ఇంటర్నేషనల్ క్రైసిస్ గురించి మాట్లాడుకున్నప్పుడు వాట్ అబౌట్ భారతదేశం? అక్కడ సఫిషియెంట్గా ఉన్నాయా? ఎందుకంటే ఒక 30 days పాటు రష్యా నుంచి మనం కొనుక్కోవచ్చు అనేది ఒక ఇంటరీమ్ రిలీఫ్ లాగా ట్రంప్ చెప్పాడు. ఆల్మోస్ట్ అది కూడా ఎండ్ అవ్వడానికి వచ్చింది. వాట్ నెక్స్ట్ అంటే ఏం జరగబోతోంది? మన దగ్గర కూడా క్రైసిస్ ఉంటుందా? దానికి డూ వీ హ్యావ్ దట్ సఫిషియెంట్గా ఉన్నాయా స్టోరేజ్? మనం ఏం చేసామంటే డీరిస్కింగ్ అంటాం మనం దీన్ని. ఒకటే సోర్స్ నుంచి కొనడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్ నుంచి రెగ్యులర్గా సరుకులు తీసుకుంటున్నారు, రేపు ఆ షాప్ బంద్ అయితే మీకు ఆల్టర్నేటివ్ ఉందా లేదా? సో మీరు ఇంకొక షాప్ నుంచి దానికి ఇది క్లోజ్ అయ్యే ముందే మీకు తెలిసినప్పుడు మీరు అక్కడి నుంచి కొనడం మొదలు పెడతారు. ఐఎమ్ టాకింగ్ వెరీ సింపుల్ లాంగ్వేజ్. అది కొంచెం కాంప్లికేటెడ్ ప్రోడక్ట్ ఉండొచ్చు, అన్ని ప్లేస్లో అవైలబుల్ ఉండొచ్చు, ఆ ప్రోడక్ట్ ఉండదు. సేమ్ థింగ్ వీఆర్ డన్. గయానా, అర్జెంటీనా, రష్యా, యుఎస్, ఆఫ్రికా వైపు నుంచి కూడా మనం ఆయిల్ తెప్పించుకుంటున్నాం. మనం అది కాకుండా గ్యాస్ తెప్పించుకుంటున్నాం, మనకు కావాల్సిన కొంచెం ఎల్పిజి వైపు నుంచి ఉన్న గ్యాసులు తెప్పించుకుంటాం. ఇవాళ యాజ్ వీ స్పీక్, ఇక్కడికి వచ్చే ముందు ఐ వాజ్ లిస్నింగ్ ఆన్ ద రేడియో దట్ యుఎస్ రష్యాని మళ్ళీ వాళ్ళ ఆయిల్ అమ్మడానికి మళ్ళీ పర్మిషన్ ఇచ్చారట 1 నెల పాటు. దట్ అగ్రిమెంట్ వాజ్ ఎండింగ్ టుడే. చూడండి అమెరికా ఎంత గేమ్ ఆడుతున్నారు అమెరికా. వాళ్ళకి తెలుసు ఇరానియన్ ఆయిల్ మార్కెట్లో వస్తే ప్రైసులు తగ్గిపోతుంది, రష్యన్ ఆయిల్ వస్తే మార్కెట్లో ప్రైసెస్ తగ్గిపోతుంది. కానీ ఇరాన్కి ఆయిల్ అమ్మితే ప్రతిరోజు ఇరాన్ వాజ్ మేకింగ్ అరౌండ్, కవిత గారు, $120 million పర్ డే. ఇరాన్ వాళ్ళ ఆయిల్ అమ్మితే ప్రతిరోజు $120 million సంపాదించారు, విచ్ ఇస్ వెరీ లెస్ యాక్చువల్లీ. వాళ్ళు మినిమం $500 million సంపాదించుకోవచ్చు ఒక రోజుకి. కానీ వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. అది పెద్ద ప్రాబ్లం. మీరు ఆయిల్ డ్రిల్ చేస్తున్నారు, తీసుకొస్తున్నారు, కానీ ఆ ఆయిల్ వచ్చి ట్యాంక్లో పడుతుంది, అక్కడి నుంచి షిప్కి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే అమెరికా బ్లాక్ చేసి పెట్టేశారు. ఇప్పుడు చైనా వాళ్ళు తీసుకెళ్తుండే ముందు, ఇప్పుడు చైనా వాళ్ళని కూడా ఆపేశారు అమెరికా. సో ఇరాన్ దగ్గర ఈ $150 million పర్ డే రెవెన్యూ ఇప్పుడు లేదు. దానికోసం వాళ్ళు కొంచెం దిగొచ్చారు ఇప్పుడు కిందికి. అదర్వైజ్ దే బి వెరీ కూల్. మీరు మమ్మల్ని బాంబ్ చేయండి, మమ్మల్ని కొట్టండి, ఏమైనా చేయండి, మాకు డబ్బులు వస్తున్నాయి, మేము మళ్ళీ రిపేర్ చేసుకుంటాం, మళ్ళీ కొనుక్కుంటాం ఆయుధాలు. కానీ ఇప్పుడు ఈ ఎకనామిక్ బ్లాకేడ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. దానికోసం దే ఆర్ రెడీ ఫర్ ఎ కాంప్రమైజ్. కానీ వాళ్ళ ఈగో, 2 వైపుల ఈగో ఉన్నాయి. ప్రెసిడెంట్ ట్రంప్కి అయితే మ్యాసివ్ ఈగో ఉంది, ఇటువైపు ఇరానియన్స్ కూడా తక్కువ కాదు. వాళ్ళు కూడా అంటున్నారు వీ విల్ వెయిట్, చూద్దాం ఏం జరుగుతుందో, మేము కూడా నెగోషియేట్ చేస్తాం, కానీ మాకు 2-3 రెడ్ లైన్స్ ఉన్నాయి విచ్ వీ విల్ నాట్ క్రాస్. యురేనియం, వాళ్ళ మిసైల్ ప్రోగ్రామ్ అండ్ సపోర్ట్ టు ద హమాస్, హూతీస్, హెజ్బుల్లా.
ఇది 3 మేము కాంప్రమైజ్ చేయం. మిగతా అన్నీ మేము కావాలంటే మాట్లాడి నెగోషియేట్ చేసుకుంటాం. దీస్ 3 ఆర్ రెడ్ లైట్స్ అని. ఎస్ సార్, మండే కల్లా ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. Subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.